ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని పరమాత్మ శ్రీమతం పైన సదా నడిచే వారిని, శ్రీమతాన్ని ఉల్లంఘన చేయకుండా శ్రేష్టమైన దారిని ఎంచుకున్న ఆత్మను నేను. ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति। मुरली डेट 18/7/2025। आज का हेडिंग मीठे बच्चे अपने ऊपर आप ही रहम करो। पाप जो श्रीमत देता है उस पर चलते रहो। बाबा की श्रीमत है बच्चे, टाइम वेस्ट मत करो, सुल्टा कार्य करो। బాబా ఈరోజు మన పైన మనమే దయ చూపించుకోవాలి. మనం ఎలాంటి పార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది మన పైన మనమే దయ చూపించుకోవాలి. భగవంతుడు శ్రీమతాన్ని ఇస్తున్నారు. పిల్లలు నడుస్తూ నడుస్తూ శ్రేష్టమైన మతం పైనే నడవండి. టైంని వేస్ట్ చేసుకోకండి. మన ప్రతి పని కరెక్ట్ గా చేయాలి. ఉల్టా మార్గంలో ఎలాంటి పనులు చేయకూడదు. ఉల్టా మార్గంలో ఎలాంటి పనులు చేయకూడదు. రోజంతటిలో శ్రీమతం పైన ఎంత నడుస్తున్నాను అనేది స్వయం ప్రశ్నించుకుందాం. ప్రశ్న: जो तकदीरवान बच्चे हैं उसकी मुख्य धारणा कौन सी होगा? तकदीरवान बच्चे सवेरे सवेरे उठकर बाबा को बहुत प्यार से याद करेगा, बाबा से मीठी मीठी बातें करेगा, कभी भी अपने ऊपर बेरहमी नहीं करेगा। वह पासविक ऑनर होने का पुरुषार्थ कर स्वयं को राजाई का लायक बनाएगा। ఏ పిల్లలైతే అదృష్టవంతులో ప్రతిరోజు అమృత వేళ లేస్తారు, బాబాని ఎంతో ప్రియంగా స్మృతి చేస్తారు, బాబాతో ఎంతో మధురమైన మాటలు మాట్లాడతారు, వారి పైన వారు ఎప్పుడు దయలేని విధంగా స్వయం పైన దయ చూపించుకోవడం అంటే అమృత వేళ లెగడం, బాబా నుంచి పవర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, మురళిని చదవడం, ధారణ చెయ్యడం, శ్రీమతం పైన నడవడం, సత్యమైన మార్గాన్ని ఎంచుకోవడం, ఇవన్నీ మన పైన మనం దయ చూపించుకోవడం. గౌరవపూర్వకంగా పాస్ అవ్వడానికి, స్వయం రాజ్య తిలకాన్ని తీసుకోవడానికి అర్హత అనేది పొందుతారు. నేను ఆత్మ ఎంతో అదృష్టవంతుడిని అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. I am a fortunate being. ओम शांति। बच्चे बाबा के सामने बैठे हैं तो जानते हैं हमारा बेहद का बाप है
हमको बेहद का सुख देने के लिए श्रीमत दे रहा है। उसके लिए गाया जाता रहम दिल लिबरेटर बहुत ही महिमा करते हैं। ఇప్పుడు పిల్లలు బాబా సన్ముఖంలో కూర్చున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇవ్వడానికి శ్రీమతాన్ని మనకి ఇస్తున్నారు. వారి గురించే గాయనం ఉంది కదా, దయార్థ హృదయుడు, దుఃఖాల నుంచి విడిపించేవారు, శ్రీమతాన్ని చూపించేవారు, సద్గతిలోకి తీసుకెళ్లేవారు అని మహిమ చేస్తూ ఉంటారు. बाबा कहते सिर्फ महिमा की बात नहीं, बाबा को तो फर्ज है बच्चों को मत देना. ఇవి కేవలం మహిమ యొక్క విషయం కాదు, భగవంతుడి కర్తవ్యం, రెస్పాన్సిబిలిటీ ఉంది పిల్లలకి మతాన్ని ఇవ్వడం. ఉన్నతమైన తండ్రి ఇచ్చే మతం కూడా ఎంతో ఉన్నతమైనదే లభిస్తుంది. మతాన్ని తీసుకునేది ఎవరు? ఇక్కడ ఆత్మ. మంచి పని చెడు కర్మ చేసేది ఎవరు? ఆత్మని. इस समय दुनिया को मिलता है रावण की मत. ఈ సమయంలో ప్రపంచమంతా లభించేదేంటి? రావణుడి మతం. కానీ మనకి రాముడి మతం లభిస్తుంది. రావణుడి మతం మన పైన మనం దయ చూపించుకోకుండా ఉల్టా పనులు చేసేటట్టు చేస్తుంది. క్వైట్ ఆపోజిట్. బాబా మతం మన పైన మనం దయ చూపించుకునేటట్టు సుల్టా పనులు మన చేత చేయిస్తుంది. సబ్సే అచ్చా కార్య అప్నే ఊపర్ రహం కరో. అన్నిటికంటే మంచి కార్యం మీ పైన మీరు ఫస్ట్ దయ చూపించుకోండి. నేను ఆత్మ సతో ప్రధానంగా ఉండేవారిని, సుఖంగా ఉండేవారిని. రావణుడి మతం లభించడంతో తమో ప్రధానంగా అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ బాబా మనకి మతాన్ని ఇస్తున్నారు. బాబా మనకి స్మృతిని కూడా కల్పిస్తున్నారు. ఏ స్మృతి? అప్నే ఊపర్ రహం కరో. మన పైన మనం దయ చూపించుకోవాలి. భగవంతుడు ఇచ్చిన మతం పైన నడవగలగాలి. बाप तो श्रीमत देते ऐसे करो, अपने ऊपर आहे भी रहम करो. బాబా అయితే శ్రీమతాన్ని ఇస్తారు, ఈ విధంగా చేయండి అని. మీ పైన మీరు దయ అయితే చూపించుకోవాల్సిందే. స్వయాన్ని ఆత్మాని భావించి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడు పావనంగా అయిపోతారు. బాబా సలహా ఇస్తున్నారు, పావనంగా చేసేది పరం ఆత్మ. వారే మనకి శ్రీ మతాన్ని ఇస్తారు. ఒకవేళ వారి మతం పైన మనం నడవకపోతే మన పైన మనం దయ చూపించుకోలేనటి వారిగా అవ్వడం అనేది. శ్రీమత్ దేతా బచ్చే టైం వేస్ట్ మత్ కరో. బాబా శ్రీ మతాన్ని ఇస్తున్నారు. పిల్లలు టైం వేస్ట్ అయ్యే పనులను చెయ్యకండి. శరీర నిర్వహణార్థం వ్యాపార వ్యవహారాలు చెయ్యండి. అయినా కూడా టైంని తీసుకొని యుక్తిగా స్పిరిచువల్ పాత్ లో కూడా నడవగలగాలి. పని చేస్తూ ఆత్మ యొక్క బుద్ధి పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్, ఆషిక్ మాషిక్ ప్రేయసులు పనులు చేస్తూ కూడా ప్రియుడు లేక ప్రేయసిని స్మృతి చేస్తూ ఉంటారు కదా. दोनों एक दो के ऊपर आशिक होते हैं, यहाँ भी ऐसा हो नहीं. అక్కడ ఒకరికొకరు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ కూడా మీరు మీ పనులు చేస్తూ బాబాని స్మృతి అయితే చేయాల్సింది. ఆత్మ రూపమేంటి? పరమాత్మ రూపమేంటి? ఎవరిని మనం
స్మృతి చెయ్యాలి. क्योंकि भक्ति मार्ग में तो गाया हुआ परमात्मा नाम रूप से न्यारा है. భక్తి మార్గంలో కూడా గాయనం ఉంది. పరమాత్మ పేరు రూపానికి అతీతుడు అని. कहते भी है ब्रुकुटी के बीच में आत्मा स्टार मिसाल है అంటూ ఉంటారు కదా. బ్రుకుటి మధ్య స్థానంలో ఒక మెరిసే ఒక నక్షత్రం లాంటిది. మరి ఆత్మ ఏంటి? ఆత్మ స్వరూపం ఏంటి? మీరు ఆత్మ యొక్క పరిచయాన్ని కూడా తెలుసుకున్నారు. పరమాత్మని తెలుసుకున్నారు, ఆత్మని తెలుసుకున్నారు. మీకు తెలుసు ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది. फायर फ्लाइज पे भी महीन है, शरीर से कैसे निकल करता पता भी नहीं है. ఫైర్ ఫ్లైస్ కంటే మహీనమైనది ఆత్మ. అసలు ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు ఎప్పుడు వెళ్తుందో కూడా ఎవ్వరు చెప్పని కూడా చెప్పలేరు. ఆత్మని సాక్షాత్కారమే చేసుకోగలరు. ఆత్మ యొక్క విజువలైజేషన్ అనేది జరుగుతుంది. ఆత్మ ఒక నక్షత్రం లాగా సూక్ష్మమైనది. ఆత్మ పరమాత్మ తండ్రిని మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. పరంతు పరమాత్మకు కహా జాతా సుప్రీం సోల్. పరమాత్మ జన్మ మరణాల్లోకి రారు. ఆత్మ కంటే సుప్రీం పరమాత్మ అయ్యారు కదా. ఆత్మ జన్మ మరణాల్లోకి వస్తుంది, పరమాత్మ రారు. మరి పిల్లల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి హీరో హీరోయిన్ పాత్ర లభించడం అనేది ఉండదు. ఆత్మలందరూ నెంబర్ వారీగా ఉన్నారు. ఈ నాటకంలో కూడా, బయట నాటకంలో మూవీస్ చేస్తారు కదా, ఒకరు హైలీ పెయిడ్ వాళ్ళు ఉంటారు, ఒకరు చాలా తక్కువ పేమెంట్ తీసుకునేటట్టు ఉంటారు. అలాగే ఈ అనంతమైన నాటకంలో కూడా లక్ష్మీ నారాయణుడి ఆత్మ మనుష్య ఆత్మల్లో సుప్రీం నెంబర్ 1 పాత్ర అనేది వారే చేస్తారు. నెక్స్ట్ కొంతమంది మహారాజాగా ఉంటారు, దాసిగా ఉంటారు, ఇంకొంతమంది ప్రజలుగా ఉంటారు. అందరూ యాక్టర్స్ గా అయితే ఉన్నారు. కానీ లక్ష్మీ నారాయణ లాంటి దేవీ దేవతలు మాత్రం ఉన్నతంగా ఉన్నారు. మిగతా వారందరూ నంబర్ వారీగా ఉన్నారు. अच्छे पुरुषार्थ करेंगे ऊंच ఆత్మ బనేగా. మంచి పురుషార్థం చేస్తే ఉన్నతమైన ఆత్మగా అవుతారు, ఉన్నతమైన పదవి లభిస్తుంది. సో ఇప్పుడు మీకు స్మృతి లభించింది. నేను ఆత్మ 84 జన్మలు ఎలా తీసుకోవాలి, నేను ఆత్మ బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలి, నేను ఆత్మ పవిత్రంగా ఎలా అవ్వాలి, నేను ఆత్మ పురుషార్థాన్ని ఎలా చెయ్యాలి. డ్రామానుసారంగా ప్రతి పాయింట్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. బాబా నుంచి మనకు ఒక శ్రేష్టమైన మతం కూడా లభిస్తుంది. మరి ప్రతి ఒక్కటి బాబా సాక్షాత్కారం చేయిస్తారు. మరి మోస్ట్ ఇంపార్టెంట్, ఆప్ సమాన్ బన్నా హే, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మీ సమానంగా తయారు చేయాలి. చారిటీ బిగిన్స్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా. ఇంట్లో వాళ్ళకి, మిత్ర సంబంధికులకు అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వగలగాలి, అందరికీ అర్థం చేయించగలగాలి. స్థాపన ఎలా జరుగుతుందో అర్థం చేయించగలగాలి. సద్గతి దాత పరమాత్మ సత్యమైన గతిని ఎలా ఇస్తారో అర్థం చేయించగలగాలి. బాబా మనల్ని ఇప్పుడు అర్హులుగా తయారు చేస్తున్నారు. మరి నేను ఆత్మ ఎంతటి ఉన్నతమైన డైనాసిటీకి సంబంధించిన వారిని అంటే ఎంతగా నా ఈ అదృష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం మహిమ అపరం అపారమైనది. ఎందుకు? ఇదే భారతదేశంలో లక్ష్మీ నారాయణ లాంటి ఉన్నతమైన వారు పాత్ర చేశారు కాబట్టి. बाबा की याद के साथ
आप समान बनाने की सेवा भी करना ही భగవంతుడి స్మృతితో పాటు మన సమానంగా తయారు చేసే సేవ కూడా చేయాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, సబ్కో ప్యార్ సే సమझाना ही. ఈ అండర్లైన్ పాయింట్ ఏంటి? ఇంట్లో వాళ్ళకి, మిత్ర సంబంధికులకు, ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ప్రేమగా అర్థం చేయించాలి, ప్రేమతో వ్యవహరించాలి. ఈ పాత ప్రపంచం పైన అనంతమైన వైరాగ్యం కలుగుతుంది. నేను ఆత్మ చెడు వినను, చెడు చూడను, చెడు మాట్లాడను, చెడు తినను, చెడు ఆలోచించను. ఉన్నతమైన తండ్రికి నేను పిల్లవాడిని కాబట్టి నేను ఆత్మ ఎంతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. మరి అనంతమైన తండ్రి నుంచి అంత ఉన్నతమైన ఖజానా వస్తుందంటే నేను అసలు ఎంత సంతోషంగా ఉండాలి. రోజంతటిలో అంత హ్యాపీనెస్ నాలో ఉందా? నేను ఎంత మందికి ఆ హ్యాపీనెస్ స్ప్రెడ్ చేస్తున్నాను? ఎంత మందితో ప్రేమగా వ్యవహరిస్తున్నాను? ఇది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వరదానం: हर संकल्प बोल और कर्म को फलदायक बनने वाले रूहानी प्रभावशाली भव. ప్రతి సంకల్పం, మాట, కర్మను ఫలదాయకంగా చేసుకునేవారు ఆత్మిక ప్రభావశాలి ఆత్మలు. ఎలాంటి రకమైన సంపర్కంలోకి వచ్చినా వారి పట్ల మనస్సులో స్నేహ భావం, సహయోగపు భావం, కళ్యాణపు భావం ప్రభావశాలిగా ఉండాలి. వారి మాటలో ధైర్యం ఉండాలి, ఉల్లాసం ఉండాలి. సాధారణమైన మాటలు లేక సమయం గడిపేది కాదిప్పుడు. ప్రతి కర్మ ఫలదాయకంగా ఉండాలి. ప్రతి ఒక్కరిపైన స్నేహం, ప్రీతి ఉండాలి. స్వయం పైన కూడా అంతే ప్రీతి ఉండాలి, ఇతరుల పైన కూడా అంతే ప్రీతి ఉండాలి. అప్పుడే ప్రభావశాలి ఆత్మగా అవ్వగలం. బాబాని ప్రత్యక్షం చేయడానికి నిమిత్తంగా అవ్వగలం. స్లోగన్: ऐसे शुभ चिंतक मनी बनो जो आपकी किरणें विश्व को रोशनी देगा. ఎంతటి శుభ చింతక ఆత్మగా అవ్వాలి అంటే మన నుంచి వచ్చే కిరణాలు విశ్వానికే ఒక వెలుగును ఇవ్వగలగాలి. మన లైఫ్ లో ఎంత మంది పైన శుభ భావన, శ్రేష్ట భావన అనేది పెడుతున్నాను చెక్ చేసుకోవాలి. స్వయంతో ప్రీతిగా ఉన్నాను, ఇతరులతో ఎంత ప్రీతిగా ఉన్నాను చెక్ చేసుకోవాలి. ఈరోజు మురళి యొక్క స్వమానం, బ్యూటిఫుల్ మురళి స్వమానం: నేను ఆత్మిక ప్రభావశాలి ఆత్మను. ఐ యామ్ స్పిరిచువల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ సోల్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన ప్రభావశాలిని. నలువైపులా నా శుభ చింతక కిరణాల ద్వారా ఎంతో మంది పైన ప్రభావాన్ని చూపిస్తాను. ఒక్క క్షణం నా ఇంట్లో వాళ్ళను నా ముందు అనుభవం చేసుకుంటాను. ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శ్రేష్ట భావన పెడతాను. ప్రతి ఒక్కరూ ఆత్మికత, ప్రీతితో నిమగ్నమై ఉంటారు. ప్రతి ఒక్కరికి నా ద్వారా
ఎంతో శక్తి లభిస్తుంది. నేను ఉన్న ఈ ఇంట్లో ప్రతి ఆత్మ చిరునవ్వుతోనే ఉంటారు. ప్రతి ఆత్మ శాంతిగా ఉంటారు. ప్రతి ఆత్మ సహనాన్ని వ్యవహరిస్తారు. నేను నా ఇంటిని ఒక మందిరంగా తయారు చేస్తాను. ఈ ఇల్లు అంతా శుభ చింతక కిరణాలతో, వెలుగుతో ఇమిడిపోయి ఉన్నాయి. ఈ ఇంటి నుంచి నలువైపులా ప్రతి ఒక్కరికి శుభ భావన, శ్రేష్ట కామన కిరణాలు వెలుగులోకి వస్తున్నాయి. I, the soul, spiritually influential, I try to influence every other soul with my pure thoughts, with my loveful feelings, with my energetic actions. I spread this spiritual love to every other soul. Whoever comes to my contact experience the same spiritual love. For the next few seconds, I imagine my family members, my friends, my neighbors, my colleagues right in front of me. I try to shower the vibrations of purity, the vibrations of spirituality to every other soul, where every soul is becoming peaceful. Every soul is so happy. Every soul is so tolerating. I, the soul, be a divine being, shower the radiations of happiness, peace, and love to every soul in front of me. I experience every soul is getting influenced with the spiritual power I'm sending to them. Hey, Father, thank you so much for showing me a path of spirituality, for letting me to spread the spiritual love towards each other, to make me an experience spiritual personality. I always follow the path of Supreme Father and be a super sensuous, joyful soul. Om Shanti, Shanti, Shanti. Nenu Atma, I, the soul, experience the God's love, the love filled with purity and peace. I try to spread such a God's love to every part of this body. And with the God's love, I'm going to experience a peaceful and a happy life. I am a spiritually influential soul. Om Shanti, Shanti, Shanti.